శైలగిరి అనే గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉంటాయి. ఆ ఊరిని బ్రహ్మరాక్షసుడు అనే ఒక భయంకరమైన శక్తి పీడిస్తుంటుంది. ప్రతి పౌర్ణమికి ఆ రాక్షసుడు గ్రామం మీద పడి బీభత్సం సృష్టిస్తుంటాడు. ఏ ఆయుధం వాడిని ఏమీ చేయలేదు. ఊరిలో శివ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉంటాడు. తన ఊరి కష్టాలను చూడలేక తన తాత చెప్పిన ఒక పాత రహస్యాన్ని వెతుకుతూ బయల్దేరతాడు. ఆ కొండ కింద ఉన్న గుహలో ప్రాచీన కాలం నాటి ఒక దివ్య చక్రం ఉంది. అది మాత్రమే ఆ రాక్షసుణ్ణి అంతం చేయగలదు అని శివకి తెలుస్తుంది. శివ ఆ కొండను చేరుకుని ఎవరూ వెళ్లడానికి సాహసించని ఒక చీకటి గుహలోకి ప్రవేశిస్తాడు. ఒక దారిగుండా వెళ్తే మళ్లీ వెనక్కి వచ్చేలా చేసే భ్రమలు. శివ తన తెలివితేటలతో దిశలను గుర్తించి ముందుకు వెళ్తాడు. అకస్మాత్తుగా గుహలోకి నీరు పోటెత్తుతుంది. శివ గాలి కోసం పోరాడుతూ గుహ గోడల మీద ఉన్న గుర్తులను బట్టి ఒక రహస్య ద్వారాన్ని కనుగొంటాడు. గుహ మధ్యలో ఒక ప్రకాశవంతమైన రాయి ఉంటుంది. దాన్ని తాకగానే 1000 తేళ్లు తన మీదకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అది కేవలం ఒక భ్రమ అని గ్రహించిన శివ కళ్ళు మూసుకుని ధ్యానం చేయగానే అవన్నీ మాయమైపోతాయి. గుహ లోతైన ప్రాంతంలో ఒక శివలింగం పక్కన రాళ్ల మధ్య కూరుకుపోయి వెలుగులీనుతున్న వజ్రచక్రం కనిపిస్తుంది. శివ మంత్రోచ్చారణ చేస్తూ ఆ చక్రాన్ని తాకగానే అది గాలిలోకి లేచి శివ చేతిలోకి వస్తుంది. అది బరువుగా లేదు, కాంతిలా తేలికగా ఉంది. సరిగ్గా అప్పుడే పౌర్ణమి చంద్రుడు ఆకాశంలోకి వస్తాడు. రాక్షసుడు గ్రామంపై దాడి చేయటానికి సిద్ధమవుతాడు. శివ గుహ నుండి వచ్చి పర్వతంపై నుండి గర్జిస్తూ చేతిలోని చక్రాన్ని గాలిలోకి విసురుతాడు. ఆ చక్రం సూర్యుడిలా వెలిగిపోతూ గాలిని చీల్చుకుంటూ వెళ్ళి రాక్షసుడి చుట్టూ ఒక కాంతి వలయాన్ని ఏర్పరుస్తుంది. రాక్షసుడు తన మాయాశక్తులతో పోరాడాలని చూసినా ఆ చక్రం నుండి వచ్చే పవిత్ర శక్తికి వాడు భస్మమైపోతాడు. గ్రామస్తులందరూ శివను చూసి గర్వపడతారు. ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ చక్రం మళ్లీ ఆకాశంలోకి వెళ్ళి ఒక నక్షత్రంలా మారిపోతుంది. ఒక నిర్ణయం, ఒక అడుగు, ఒక యోధుడు, అంతే చాలు చరిత్ర మారడానికి. ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే ఇప్పుడే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్లో నెక్స్ట్ అని టైప్ చేయి.